మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో రైతుల ఆవేదన. రైతులు వడ్ల కేంద్రం వద్ద వాటిలో జోకిన తర్వాత రిసిప్టులో ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని దండేపల్లి మండల హెడ్ క్వార్టర్లో రైతు జేఏసీగా ఏర్పడి విషయం వడ్ల కొనుగోలు విషయంలో కొనుగోలు అయినాక వెంటనే ఇక్కడ స్పష్టంగా రైతు ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలను రైతుల రసీదులు తూకం వేయగానే రైతు లెక్క తేల్చాలని చెప్పి గౌరవ ప్రభుత్వం మొత్తం ముక్త కంఠంతో స్టేట్ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. కింద ఇంప్లిమెంట్ అయితే లేదు. ఒక్క రైతుకు కూడా రిసిప్ట్ ఇస్తలేరు. కాంటగానే ఎన్ని బస్తాలు, ఎన్ని క్వింటాళ్ళు, ఎన్ని పైసలు వస్తాయని చెప్పి రైతులకు రిసిప్ట్ ఇచ్చే బాధ్యత గౌరవ జేసీ గారి మీద ఉన్నది. జేసీ గారు దీనికి ఇన్ఛార్జి కాబట్టి గౌరవ మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వెంటనే జేసీ గారిని ఆదేశించి ప్రతి కొనుగోలు కేంద్రాలల్లో రిసిప్ట్ బుక్లు మీరు పంపిస్తారు. కానీ అక్కడ ఎక్కడ ఇంప్లిమెంట్ అయితే లేదు. రైతులు కోటాను కోట్ల రూపాయలు దాదాపు ఈ యొక్క మంచిర్యాల అసెంబ్లీలోనే 50-60 కోట్లు చేతులు మారుతున్నాయి. రైతులను దగా చేస్తున్నారు. దయచేసి ఈ యొక్క దగను మంచిర్యాల జేసీ గారు అడ్డుకోవాలి. మంచిర్యాల జేసీ గారు ప్రతి రైతుకు రిసిప్ట్ ఇవ్వాలి. మీ తేమ శాతం 17% మేము ఇస్తాం, మీరు మాకు రిసిప్ట్ ఇవ్వాలి. క్షేమత లేకుంటే మీరు కొనుగోలు చేయకండి. కొనుగోలు చేసినాక వెంటనే రిసిప్ట్ ఇవ్వండి. రైతు మీరు ఏం చెప్తున్నారు? కొనుగోలు కేంద్రాలనే ధాన్యం పోయండి, తడిసినా మీకు సంబంధం లేదంటారు. కానీ అది దేవుడెరుగా కుప్ప కూడా మాజీ మదని అంటారు. కానీ అది ఇంప్లిమెంట్ అయితే లేదు. ఇంప్లిమెంట్ కావాల్సింది కాంట అయిన తర్వాతనే రిసిప్ట్ బుక్ ఇవ్వాలని చెప్పి మండల రైతు జేఏసీ తరఫున రైతుల తరఫున మమ్మల్ని పార్టీలుగా విడగొట్టి మాతోటి ఎక్కడి దాకా వేయండి, మమ్మల్ని ఎక్కడి దాకా తీసుకుపోయినంటే లారీ మేమే తెచ్చుకోవాలి, మిల్లుకు మేమే పోవాలి, కటింగ్ అయితే మేమే మలుచుకోవాలి. ఇప్పుడు తాలు తప్ప దాదాపు 40% బయట తాలు పోయింది. పొలాలన్నీ రోగాలు వచ్చినాయి. దయచేసి రైతు ఇక కడుపు మంటతోటి రోడ్ ఎక్కకుండా నిరారీక్షలు చేయకుండా రైతు ఉద్యమాలు మొదలు పెట్టక ముందే ఈ ఉద్యమం పక్క మండలు పోకముందే ఈ ఉద్యమం పక్క జిల్లాకు పోకముందే ఇక్కడనే రాష్ట్ర గవర్నమెంటు నిజంగా చెప్తున్నా ఈ ఉద్యమాన్ని మీరే లేవట్టద్దని చెప్పి రైతుల తరఫున నేను హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాం. రైతుల తరఫున ఇది లాస్ట్ ఇయాల ఈ ప్రెస్ మీట్ తోటి రైతుల ఆవేదనాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. కాబట్టి రేపు పొద్దున్నే జేసీ గారు ప్రకటన చేయాలి. కొంటున్నాం, మీకు రిసిప్ట్ ఇస్తున్నాం అని చెప్పి జేసీ ప్రకటన వస్తుందని చెప్పి దండేపల్లి మండల రైతులుగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జేసీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 100కు 100% మాకు గొంతమ్మ కోరిక కాదు, మీరు ఏదైతే గైడ్ లైన్స్లో చెప్పినరో అదే అడుగుతున్నాం. ఎక్కడ రైతుకు మిల్లుకు, రైతుకు లారీకి దీనికి లింక్ ఎక్కడ పెట్టద్దని చెప్పి మీరు ప్రత్యక్షంగా ఆర్డినెన్స్ జారీ చేశారు. గౌరవ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవ మినిస్టర్ గారు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆదేశాలను అమలు చేయాలన్నదే దండేపల్లి మండల జేఏసీ రైతుల పిలుపుగా మేము కోరుతున్నాం.